18 ఏళ్లలో పిల్లోడైతే గనక అసలు డ్రైవింగ్ చేయకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదు. ఎల్ఆర్ 19 ఏళ్ళకి ఇస్తారు, 18 దాటాక ఇస్తారు. ఆ 18 దాటినట్టు ఏమైనా దొంగ సర్టిఫికేట్ తీసుకుని ఎల్ఆర్ తీసుకున్నాడా? అది తీసుకుంటే ఇంకొక కేసు. అంటే తెలియకుండా మాట్లాడేసి అంటే అంతేదో చిన్న కుర్రోడ్లే అనే మనం ఇంత సీరియస్ పరిణామాల దగ్గర వెళ్ళినప్పుడు, నువ్వు లక్షలాది మంది జనాలు పోగేసుకుని వెళ్ళినప్పుడు ఆ హోదాలో ఉండాలా చాలా జాగ్రత్తగా మాజీ సీఎం హోదాలో ఉండాలా మాట్లాడకూడదు. అది ఇంకోటి ఆ మైనారిటీ ఇదే మత్స్యకారుడు కాబట్టి చనిపోయిన అతను యాదవ్, ఎదురు బీసీ, ఇద్దరు ఆయన పేద, ఈయన పేదరికం నుంచి పైకి ఎదిగాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదో ఇద్దరు ఉన్నారట, వాళ్ళకి పిల్లలకి సంబంధించి ఏదో ఇష్యూ. కులాన్ని బట్టి ఎగ్జామ్షన్ ఉండదు, ప్రతిసారి కుల ప్రస్తావన చేస్తారు. అంటే మన రాష్ట్రమే దరిద్రం అనుకోండి, కులాల కురుక్షేత్రం, కులాలను బట్టి ప్రమాదాలు చేసే లేదు కదా, టాపిక్ అనవసరం. అది ఇవన్నీ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇష్యూలో బాధ్యతగా ఉంటే మామూలుగా ఏం చేయాలి, ఇలా పార్టీ వాళ్ళని అక్కడ వాళ్ళకి పంపించి అతన్ని 4-5 సార్లు పరామర్శించడం, బెయిల్ తొందరగా వచ్చేటట్టు చూసుకోవడం, ఆ పైన వచ్చిన తర్వాత తను పిలిపించుకుని నీకు అండగా ఉంటానయ్యా అని చెప్పడం, లేదా అతని ఇంటికి వచ్చేసాక ఈయన వెళ్ళి పరామర్శించేసి చెప్పడం కరెక్ట్. ఇలాంటి కేసులు అంటే మిగతా దాంట్లో ఏంటంటే పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ ఉంటాయి. ఆ విషయంలో ఇప్పుడు జోగి